నేను వీళ్ళకు వాళ్ళకు చెప్తే చెప్పి అనేది నాకే తత్వం లేకుండా చేసేది ఇక్కడ ఉన్నది అది చెప్పుడు పెద్ద అది కాదయ్యా అట్లా చూపించండి అన్ని సరే అయ్యా మరి నాకు అట్లా తాగని పాము అది ఇది అంటే మరి నాన్నకి అయితే కాదు నాకు భయం అవుతుంది అంటే నువ్వు పోయి చెయ్యాలి అన్న ఓ ఇద్దరు ముగ్గురుతో చెప్పిన చేయకోమనంటే సరే అని అయితే చెప్తాను కానీ పట్టించుకుంటలేదు ఎప్పుడన్నా రావాలంటే అయ్యగారిని రమ్మని అంటాను కొంచెం దగ్గర సున్నం కొట్టమని చెప్పిన వాళ్ళకి గింత కూడా పట్టించుకుంటలేరు వాళ్ళు కొంచెం గుడి వాళ్ళ చేపిస్తాము నా సాధ్యమైన కాడికి నేను ఒక 2 వాళ్ళ పెట్టుకున్నా 10 మనిషి 10 పెట్టిన చిన్నగా గుడి వాళ్ళ చేస్తాను ఉన్నా నాకు కానీ పట్టించుకుంటలేదు ఇక నా సాధ్యమైన కాడికి చేసుకుంటా వచ్చా అని చూస్తాను అయ్యగారు చెప్పిన సరే చేస్తాను తీయను ఇంత లింగం చెప్తా అయ్యా పెద్ద ఖర్చు అయినా సరే నేను చేసుకొస్తా అన్నా సరే తీ బాలవాళ్ళు కానీ ఎందుకో మరి వీళ్ళకు పబ్లిక్ ఊరవతల పోతే మంచిగా ఉండొచ్చు కానీ ఊళ్ళో దేవులకు వాళ్ళకు మంచిగా అనిపించలేదు ఇక వాళ్ళకి అనిపించానని చెప్పుకొని నేను వచ్చేదాకానే కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు నేను చెప్పబట్టి జర కొంచెం ఇది కొంచెం వేసుకున్నాం కదా మీరంటే మీరు రావట్టి ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది నేనా ఇప్పుడు రావట్టి సంవత్సరం అవుతుంది వీడికి కళలో కనిపించండి మరి మేమే కూడా భయపడి రాలే మంచిగా నిజారూపం అన్ని చూపించండి నాకు ఇక్కడ గల్లలు ఆయన దర్వాజలు ఆయన దైవము 40 కూడా చూపించి నీళ్ళు మళ్ళీ ఆ ఊర్లకు చూపించాడు నువ్వు చెయ్యాలి అన్నాడు సరే నేను చేస్తాను అనుకున్నా కానీ అయ్యగారితో చెప్పే వరకు అప్పుడు బాబుని చదువున్నప్పుడు చెప్పిండు అక్క మరి మాకైతే భయం అయితే మేము కూడా చూసినాం అట్లా ఇట్లా పామాన వరకు కదా వెనకకు పట్టి ఎక్కడ పాము ఎక్కడ నేనే తిరుగుతుందట నేనే తిరుగుతుందట అంటే ఇక అక్కడ ఉన్నది నేనున్నా పాము ఉన్నా అని చెప్పేసి మీకు కళలా కనిపించింది అన్నమాట మీకు నీకు దేవి విగ్రహంతో సాగనబడ్డది ఇప్పుడు మనకి ఎండవాడ కాడ ఉంటాయో అట్లా గల్లలు దర్వాజలు దైవము ఎండి బంగారము అవన్నీ మొత్తం చూపించండు నాకు అన్ని చూపించిండు నువ్వు చెయ్యాలి అన్నాడు అబ్బాయి ఇది ఎంత అది అది అయ్యగారు పూజారి కాడికి కూడా కనబడ్డాడు కనబడి ఇక్కడ కింద కొనేరు అక్కడ కొనేరు చూపించిండు కొనేరు చూపించే పూజారి ఆడికి వచ్చి కాళ్ళు కడుక్కొని నేను పూజమ్మ కాడికి పోయేస్తామ్మా అని చెప్పిపోయిండు పార్వతికి ఇట్లా నా వాళ్ళు నిజారూపంగా వచ్చి కట్టె మీద వచ్చి మంచిగా ఆడనే గల్లల బియ్యం పోసి దండం పెట్టిపోయింది మళ్ళా వాళ్ళది మోదుంపూరట మోదుంపూరు చెప్తారు కావాడి కట్టుకొని ఏంది రూపాయల కట్టలు ఎండి బంగారం పట్టుకొని వచ్చి పూజారేట పోయిందంటే పోచమ్మ కాడికి పోతాడు అని చెప్పాను ఈ చెప్పిన విషయం నాకు చెప్పుకుంటే చేయి నువ్వు పని చెప్పిన విషయం ఇక నాకు మళ్ళా కాకుండా చేసారు ఇక జిందా పాఠం అనుకున్నారో ఎట సంగతో ఇక నాకే చక్కగా కనవాలి అయితే ఒక దగ్గరికి పోయి ఒక దేవునితో అడిగితే నువ్వు చెయ్యి నువ్వు వెనుకకు పోకమ్మా అన్ని దాలు ఉన్నాయి పార్వతి రాయేశుడు ఉన్నాడు అలా ఆంజనేయుల వారు ఉన్నాడు సీతారాముల వారు ఉన్నాడు నువ్వు వెనుకకు పట్టకు ఊరుకు నష్టం జరుగుతుంది నీకు అన్ని దాలు కనబడ్డాయా లేదా నువ్వు కనబడి వెనుక జరగకు నువ్వు నీకు ఏం పాము ఏం కాదు నీ దగ్గర మంచిగా నువ్వు చెయ్యాలి అన్న చేస్తుంది అని చెప్పి మొక్కి వచ్చినా ఇప్పుడు సంవత్సరం ఆయన చేయబట్టి మంచిగా జరుగుతుందా మరి నీకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా మరి ఇక మంచిగా అనిపిస్తుంది అంటే నా మందం నాకు మంచిగా లేకుండే కూడా మన దారిని కూడా చేపిస్తా ఇప్పుడు నేను చేయించుకుని 4-5 సంవత్సరాలు అవుతుంది కానీ మనకు ఊళ్ళో ఎట్లుంటారు